ఇటుక ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. అందుకే దిగజారిపోయింది రాజకీయాలు, వ్యవస్థ వచ్చి దిక్కుమాలిపోయింది అని అనడానికి కారణం అది. ఏంటిది? తప్పేముంది? యాక్సిడెంట్ అయ్యింది, నిజంగా అక్కడే కానీ జరుగుంటే మన పక్కన ఉన్న వాళ్ళు చెప్పరా? సాక్షాత్తు మీ ఆ రోడ్డు పక్కన ఉన్న మనిషిని వచ్చి తీసుకెళ్ళమంటే అక్కడ ఉన్న రాజశేఖర్ అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రైవేట్ వెహికల్లో పంపిద్దామండి అని కార్యకర్తలు అడుగుతుంటే, కాదు 108లో పంపిద్దాం ఉంచండి ఇది అని చెప్పి ఈ కాన్వాయ్ వెళ్తున్న అవతల పక్క రోడ్లో జరిగిన మీటింగ్ వాస్తవం కాదా? మన్నాడు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వెహికల్ ద్వారా వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళతో స్టేట్మెంట్లు కట్టించుకొని స్టేషన్ పేరు ఇచ్చి పంపించిన మాట వాస్తవం కాదా? అంటే ముఖ్యమంత్రి గారు చెప్తే అవన్నీ అవాస్తవాలు అయిపోతాయా? లేదు, వాళ్ళు తాబేదారులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న తాబేదారులు చెప్తే అవన్నీ వాస్తవాలు అయిపోతాయి, అవన్నీ అవాస్తవాలు అయిపోతాయా? ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కోపం ఉండొచ్చు, మీకు బాధ ఉండొచ్చు, ఆయన ప్రజాదరణ చూసి మీకు అసూయ ఉండొచ్చు, ప్రజలను చూసి స్పందన చూసి ఉండదు. ఎందుకు వస్తున్నారు స్పందన? మీరు ఈ సంవత్సర కాలంలో మీ పరిపాలన విధానం వల్ల ప్రజలు విసుగెత్తిపోయి మీరు పెడుతున్న వైసీపీ పార్టీ కార్యకర్తల మీద మీరు చేస్తున్న దౌర్జన్యాలు, పోలీసులతో వాళ్ళ మీద చేస్తున్న జులుము, వాళ్ళు తెగించి ఈ పార్టీని కాపాడుకోవాలి, వీరి వ్యవస్థకి నష్టం ఈ తెలుగుదేశం పార్టీ అని అటు ప్రజలు ఇటు కార్యకర్తలు అవబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కాదా? ఎలక్షన్ ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయింది. సంవత్సరంలో 2 ప్రోగ్రాంలు మేము పెట్టాం. ఒకటి వచ్చి ఏ దినం పెట్టాం? ఒకటి వెన్నుపోటు దినం. ఇవాళ వచ్చి యువత పోరుబాట. ఎంత ఎత్తిన దాని స్పందన ఉన్నాయి. కారణం ఏంటి? అదే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు 3 సంవత్సరాల వరకు రోడ్డు మీదకి వచ్చారా మీరు? ఎక్కడైనా కార్యక్రమాన్ని పెట్టారా మీరు? ఎందుకు? చేయగలిగారా? ఏంటిది? నేను చూస్తున్నాను గత 2 రోజుల నుంచి కొంతమంది మంత్రులు అయితే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గర మాకు శుద్ధులు నేర్పుతున్నారు. మాకు రాజకీయాల్లో ఆ భాష, ఆ మాటలు చూస్తుంటే ఏ రకంగా ఉన్నాయో. నడవడికలు మాకు నేర్పుతున్నారు. గులివిందకంత మచ్చలాగా ఉంది వాళ్ళ తాలూకు తత్వాలు చూస్తుంటే. వాళ్ళ చరిత్రలోను, వాళ్ళ తాలూకా కార్యక్రమాలను, వాళ్ళు చేస్తున్న పనులను, వాళ్ళ ఊరిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. మాజీ ముఖ్యమంత్రికి ఎంటైటిల్ కాదా అవునా భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా?
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తానంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆక్షన్కి ఎప్పుడైనా పెట్టామా? ముందుగా మీరు సమాచారం ఇచ్చినప్పుడు లేదు. అధికారం లేకపోయినా ఇవాళ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్తామంటే ఎక్కడైనా వెళ్ళడానికి ముందుగా సమాచారం ఇస్తే మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఎక్కడైనా ఆంక్షలు పెట్టామా? చెప్పనండి. ఎప్పుడైనా జరిగిందా? ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎవరి సొత్తో కాదు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ప్రతి రాజకీయ పార్టీకి హక్కులు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారమే ఆ రాజ్యాంగ ప్రకారమే ఎవరైనా సరే ప్రవర్తిస్తాం. మీ దయాదాక్షిణ్యాలు మీ తాలూకా మాకు అక్కర్లే. మీ సానుభూతులు మాకు అక్కర్లే. మీ సలహా సూచనలు మాకు అక్కర్లే. మాకు తెలుసు చట్టాలు. ఏంటో ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఒప్పుకునేటే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఇవ్వలేదని. ఆ వెహికల్ ఉన్న డ్రైవర్ ప్రభుత్వ డ్రైవరే ఉంటాడు కదా. ఆ వెహికల్ చుట్టూ ఇచ్చినప్పుడు కాన్వాయ్కి నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా. ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చావు కదా. మరి దానికి రోప్ పార్టీ ఉండాలి కదా. మరి రోప్ పార్టీ ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పనండి. అంటే నువ్వు భద్రత ఇవ్వలేదని అర్థం. మరి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏమయ్యారు నీ పోలీస్ వ్యవస్థ? ఎందుకు మరి ఆ ఇంకో వెహికల్ అని చెప్పి మీ ఎస్పీ ఆయన మాటల్లో చెప్పాడు. చూపెడతాను వినండి. ఆయన ఎస్పీ తాలూకా మొదటి రోజు ఏం చెప్పాడో, తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఏం చెప్పాడో స్వయాన్న మీ అందరికీ చూపెడతాను వినండి.